Hi, welcome to SV Maths channel. Inter Maths 1 trigonometric equations. So, exercise 7th A. 7th A lo first Roman lo second lo third problem. Okay, solve the following equations. So, first Roman lo second problems వరకు అయిపోయామో ఒకసారి లాస్ట్ వీడియో చెక్ చేయండి. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఓకేనా. సో ఫస్ట్ రోమన్లో సెకండ్లో థర్డ్ ప్రాబ్లం చూడండి. sin 3 theta is equal to √3/2. సో theta belongs to -π, π. ఓకేనా. చూడండి ఒకసారి సొల్యూషన్ చూడండి. ఏమిచ్చారు? sin 3 theta is equal to √3/2. సో సైన్లో ఎన్ని డిగ్రీలు అయితే √3/2 అమ్మా? sin 60 కదా, అంటే ఏంటి? sin π/3 కదా, sin π/3 అంతే కదా. సో అంటే ఏంటి? π/3 ఈజ్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. ఓకే, ప్రిన్సిపల్ సొల్యూషన్ ఓకేనమ్మా. సో జనరల్ సొల్యూషన్ ఏంటి? సో ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఏంటమ్మా? sin theta is equal to k ఈజ్ theta is equal to ఏంటి సొల్యూషను? nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. ఇదే కదా. అంటే ఏమవుతుంది చూడండి. 3 theta is equal to nπ, చూడండి ఒకసారి, nπ ప్లస్ -1 హోల్ పవర్ n కదా, ఇంటూ ఆల్ఫా అంటే ఎంతమ్మా? π/3 కదా, π/3 ఓకేనా. సో తీటా కావాలి. తీటా ఏమవుతుంది దీన్ని బట్టి? తీటా ఈజ్ ఈక్వల్ టు nπ/3 ప్లస్ -1 హోల్ పవర్ n, π/3 ఇంటూ 3 అంటే π/9. ఓకేనా. ఓకే, అర్థమైంది ఇంతవరకును. ఇది n అమ్మా. ఓకేనా. సో మనకేం కావాలి? సొల్యూషన్స్ కావాలి కదా. అంటే ఏంటి చూడండి. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. ఇఫ్ n ఈక్వల్ టు 0 ఓకే. సో 0 తీసుకుంటే ఏమవుతుంది? థీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ సంథింగ్, 0 ఇంటూ π/3. సో 0 -1 హోల్ పవర్, ఇది 0 ఇంటూ π/9. సో ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 కదా. సో π/9 అవుతుంది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ n ఈక్వల్ టు 1 తీసుకోండి. థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ π/3 అంటే π/3 ఓకేనా, ప్లస్ -1 హోల్ పవర్ 1 ఇంటూ π/9. ఓకే, అంటే ఏమవుతుంది? π/3 -1 హోల్ పవర్ అంటే -1 కదా, మైనస్ π/9 ఓకేనా. సో ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? 9 ఎల్సిఎం 3π మైనస్ π కదా, అంటే 2π/9. ఓకే. నెక్స్ట్ n ఈక్వల్ టు 2 పెట్టండి. n ఈక్వల్ 2 తీసుకోండి. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 2π/3 ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంతే కదా, ఇంటూ π/9 అంటే ఏమవుతుంది? 2π/3. ఓకే, అర్థమవుతుందమ్మా. -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్, -1 ఇంటూ -1 అంటే +1 కదా. సో π/9 ఓకే. సో ఎల్సిఎం చేస్తే 9, 3 3s are 9, 3 ఇంటూ 2 6π కదా, ప్లస్ π అంటే ఎంత? 7π/9. ఓకే. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ n ఈక్వల్ టు -1 తీసుకోండి. -1 తీసుకుంటే థీటా ఈజ్ ఈక్వల్ టు -π/3 ఓకే, -π/3 ప్లస్ -1 హోల్ పవర్ -1 అంటే -1 వస్తుంది కదా, -π/3 -π/9. సో ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? 9 అంటే -3π -π అంటే -4π/9 అంతే కదమ్మా. ఓకే. సో ఇట్లా వస్తాయి అన్నమాట వాల్యూస్ అన్ని. ఓకే. నెక్స్ట్ ఇది -5π/9 వస్తుంది అనుకోండి. సో సొల్యూషన్స్ రాద్దాం. The general solutions of
ద సొల్యూషన్స్ ఆర్ ఏంటి సొల్యూషన్స్, ఏంటి వాల్యూస్ ఏమొచ్చాయి? π/9, 2π/9, నెక్స్ట్ 7π/9, -4π/9, నెక్స్ట్ ఏమొస్తుందంటే -5π/9. సో ఇట్లా వస్తాయి. ఓకేనా, అర్థమైందమ్మా? ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. అర్థమైందా? ఇక్కడ sin 3θ = √3/2. సో సైన్ ఎన్ని డిగ్రీలు అయితే √3/2? 60 degrees కదా. sin 60 degrees √3/2. సో అంటే π/3 ద ప్రిన్సిపల్ సొల్యూషన్. సో మనకి జనరల్ సొల్యూషన్ కావాలి. జనరల్ సొల్యూషన్ sin θ = k అయితే ఏంటి సొల్యూషన్ దీనికి? θ = nπ + -1 హోల్ పవర్ n × ఆల్ఫా. ఇది సో అంటే 3θ = nπ + -1 హోల్ పవర్ n × ఆల్ఫా అంటే ఎంత? π/3 కదా. సో ఇక్కడ 3 అనేది మల్టిప్లై అవుతుంది. సో ఇటు వస్తే డివైడ్ అవుతుంది. అంటే nπ/3 + -1 హోల్ పవర్ × π/9. ఓకే, సో n = 0, 1, 1, 1, 2, -1 తీసుకున్నాం. సో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో సొల్యూషన్స్ వచ్చాయి. ఓకేనా, సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ ప్రాబ్లంలో, సెకండ్లో, థర్డ్ ప్రాబ్లం ఇది. ఓకే, సో అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ సమ్, ఫోర్త్ సమ్. సో సెకండ్లోనే, ఫస్ట్ రోమన్లో, సెకండ్లో, ఫోర్త్ సమ్. ఓకేనా, ఏంటి ఫోర్త్ సమ్? cos square θ = 3/4. cos square θ = 3/4. θ belongs to 0, π. ఓకే, ఇది ప్రాబ్లం. చూడండి, సెకండ్ రోమన్, ఫస్ట్ రోమన్లో, సెకండ్లో, ఫోర్త్ ప్రాబ్లం అమ్మా. cos square θ = 3/4. సో θ బిలాంగ్స్ టు 0, π. చూడండి సొల్యూషన్. cos square θ = ఎంత? 3/4 కదా. సో cos θ = ఏమవుతుంది? √3/2 కదా, ± √3/2. ఓకే, సో cos ఎన్ని డిగ్రీలు అయితే √3/2 అమ్మా? π/6 cos 30 degrees కదా. cos 30 degrees అంతా √3/2 అంటే cos π/6 అని రాయొచ్చు కదా. అర్థమవుతుందా? cos π/6. ఓకే, సో π/6 ఈజ్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. రాయండి ఇక్కడ, π/6 ఈజ్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. ఓకే, ఓకేనా. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ద జనరల్ సొల్యూషన్ ఏంటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది? పుట్ n = 0, 1. సో పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి, నెగిటివ్ వాల్యూస్ రావు. ఎందుకంటే పై కాబట్టి 180 degrees కదా, ఇది <180 కదా. సో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. అంటే ఏంటి? 0 తీసుకుంటే ఏమవుతుంది? సో ద జనరల్ సొల్యూషన్ రాయండి ఫస్ట్. ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏంటి? జనరల్ సొల్యూషన్ దీనికి cos θకి nπ ఇక్కడ రాయండి. cos square θ = k ఈజ్ θ = nπ ± ఆల్ఫా. ఓకేనా, ఓకేనమ్మా. సో అంటే ఏంటి? θ = nπ ± ఆల్ఫా అంటే ఎంత వచ్చింది ఇక్కడ మనకి? π/6 కదా. సో π/6. ఓకేనా. ఇప్పుడు n = 0, 1 తీసుకోవాలి. సో ఇఫ్ n = 0, సో θ = 1 × π ± π/6. ఓకేనా, అర్థమవుతుందా? సో π + π/6, π - π/6 అంటే 6π + π అంటే 7π/6. ఓకే, 6π - π అంటే 5π/6. ఓకే, ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి, ఇఫ్ n ఈక్వల్ టు 1 థీటా ఈజ్ ఈక్వల్ టు, సారీ ఇక్కడ 1కి చేసినట్టున్నాం మనము. ఓకే, ఇక్కడ 1కి చేసాము, 1 పెట్టాం కదా, 0 పెట్టండి ఈసారి. 0 ఇంటూ పై అంటే 0 ప్లస్ ఆర్ మైనస్ π/6 అంటే ఏంటి, ప్లస్ π/6 ఒకటి మైనస్ π/6 ఒకటి వస్తుంది. ఓకేనా, ఇక్కడ 1 తీసుకుని చేస్తాం చూడండి, n ఈక్వల్ టు 1 పెట్టి చేస్తాం. సో 7π/6 5π/6 అంటే ఏంటి, వాల్యూస్ ఏమొస్తాయి, నెగిటివ్ వాల్యూస్ తీసుకోకూడదు. సో ద సొల్యూషన్స్ ఆర్, రాసేయండి ఇక్కడ, ద సొల్యూషన్స్ ఆర్, ఏంటి సొల్యూషన్స్, π/6 5π/6 అంతే. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ అర్థమైందా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 3/4, cos థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ √3/2. సో cos ఎన్ని డిగ్రీలు అయితే √3/2, 30 degrees. సో 13 π/6 అని రాసాం. సో π/6 ఈజ్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. ఓకే, సో జనరల్ సొల్యూషన్ కావాలి. cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు k ఇస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి, nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఓకేనా, ఆల్ఫా అంటే π/6. సో ఫస్ట్ 1 తీసుకున్న తర్వాత 0 తీసుకున్నాం. ఓకే, సో ద జనరల్ సొల్యూషన్స్ ఆర్ π/6 5π/6. ఓకేనమ్మా, అర్థమైందా? సో నెక్స్ట్ వన్, ఇందులోనే 5th వన్, 2 sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు sin థీటా. సో థీటా బిలాంగ్స్ టు 0, π. ఓకే, చూడండి నెక్స్ట్ సమ్. సో 2 sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు sin థీటా అని ఇచ్చారు. ఓకే, సొల్యూషన్ చూడండి, 2 sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు sin థీటా. సో ఈ ప్లస్ వాల్యూ ఇటేపు వస్తే ఏమవుతుందమ్మా, మైనస్ కదా. ఓకే, సో 2 sin స్క్వేర్ థీటా మైనస్ sin థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో రెండిట్లో ఏం కామన్ తీయచ్చమ్మా, sin థీటా కామన్ తీయచ్చు కదా. కామన్ తీస్తే ఏమవుతుంది, 2 sin థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే ఏంటి, sin థీటా ఈజ్ ఈక్వల్ టు 0, నెక్స్ట్ 2 sin థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. అంటే ఏంటి, 2 sin థీటా ఈజ్ ఈక్వల్ టు 1, sin థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 కదా. ఓకే, sin థీటా 0, sin ఎన్ని డిగ్రీలు అయితే 0, sin 0 అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ sin ఎన్ని డిగ్రీలు అయితే 1/2, sin ఎన్ని డిగ్రీలు అయితే 1/2 అమ్మా, sin 30 degrees కదా. అంటే ఏంటి, sin π/6. ఓకే, అర్థమైందా? అంటే ఏంటి, π/6 ఈజ్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. సో చూడండి నెక్స్ట్ చూడండి ఒకసారి, π/6 ఈజ్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. ఓకేనమ్మా, జనరల్ సొల్యూషన్ కావాలి. సో ద జనరల్ సొల్యూషన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి, జనరల్ సొల్యూషన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి, nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా కదా. అంటే ఏంటి, nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా అంటే ఎంతమ్మా, ఇక్కడ π/6 కదా, π/6. ఓకేనా, అర్థమైందా? సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి ఇక్కడ, ఇఫ్ n ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది, ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది కదా. 0 ప్లస్ -1 హోల్ పవర్ 0 అంటే ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 అంటే π/6 అంటే వాల్యూ ఎంత, π/6 ప్లస్ π/6. నెక్స్ట్ n ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏమవుతుంది, π ప్లస్ -1 హోల్ పవర్ 1 ఇంటూ π/6 కదా. అంటే π ప్లస్ 1 కదా, మైనస్ π/6 అంటే 5π/6
6 అవుతుంది ఆన్సర్. ఓకే, ఎంత వచ్చింది? 5π/6. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతే సేమ్. ద సొల్యూషన్స్ ఆర్ 5/6, 5π/6 అంతే. నెగిటివ్ వాల్యూస్ తీసుకోకూడదు ఇక్కడ, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. ఎందుకంటే 0, π కదా, అంటే లెస్ దాన్ 180 degrees. సో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి, నెగిటివ్ వాల్యూస్ తీసుకోకూడదు. ఓకే, అర్థమైందమ్మా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. 2 sin² θ = sin θ. సెకండ్లో 5th ప్రాబ్లం, ఫస్ట్ రోమన్లో. ఓకే, అర్థమైందమ్మా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం, థర్డ్ ప్రాబ్లమ్స్. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.